నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల పట్ల హర్షం. ఎంపీ సోయం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలన్న కలెక్టర్ శక్తా పట్నాయక్. పెండింగ్ పెట్టవద్దంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు. పత్తి బండ్లు రాక వ్యవసాయ మార్కెట్ యార్డ్ వెలవెల. తేమ పేరుతో కొర్రీలు పెడుతూ ఉండడంతో అమ్మకానికి వెనకడుగు. సందడిగా మారుతున్న కంది శ్రీనివాసరెడ్డి సేవాభవన్. ఆయన అందరి వాడంటున్న జిల్లా ప్రజలు. గొల్ల కుర్మలందరికీ నగదు బదిలీ వర్తింపచేయాలని డిమాండ్లు. మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో వెల్లువెత్తిన వినతులు. ఇక డీటెయిల్స్ చూస్తే పేద రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించి వ్యవసాయంలో ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చేపట్టిందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయాలని లైవ్ ద్వారా వీక్షించారు. అంతకుముందు మోదీ ఫ్లెక్సీకి బీజేపీ నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా 6,000 రూపాయలు అందిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ పుల్లయ్య, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో పిలిపించి వారందరి సమక్షంలో ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ భారత్ మాతా కి జై. మోదీ ఈరోజు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. అంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతు బంధు ఇస్తుందో అది ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరైతే బీద రైతులు ఉంటారో వాళ్లకు సంవత్సరానికి 3 దఫాల 6,000 చొప్పున ఖచ్చితంగా కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమం చేసి ఏవైతున్నాయో పంటలు ఏదైతున్నాయో ఆ పంటలను ఏదైతే సేంద్రియ ఎరువులు వేయడానికి ప్రయత్నం చేయాలని కూడా రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శక్తా పట్నాయక్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి ఆమె ఆర్జీలు స్వీకరించారు. భూ సంబంధిత విద్య, వైద్యం, ఉపాధి, పెన్షన్లు తదితర సమస్యలపై ఆర్జీదారులు దరఖాస్తులను అందజేశారు. సర్వే నంబర్ 170 ఆదిత్యనగర్ కాలనీలో నివాసం ఉండే తమకు తీరని అన్యాయం జరుగుతుందని బాధితులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో నేషనల్ హైవే పక్కన బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగించేవారమని అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పందించి తమకు 170లో ఇంటి స్థలాలు ఇచ్చారని అన్నారు. కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వకపోవడంతో ఇంటి నెంబర్ రావడం లేదన్నారు. అటు చాలా మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు పెన్షన్లు మంజూరు చేయడం లేదంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు రుస్మాన్ బాషా షేక్, నటరాజ్, ఆర్టీఓ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. 3,900కి ఏపీఎం సార్ వేరే వాళ్ళు తీసేయచ్చట కదా. మీ వాళ్ళు ఎట్లా తీసేస్తారు? మీ వాళ్ళు నాకు పని చేస్తున్నా కదా, పని ఎట్లా తీసేస్తారు? నేను పని చేయంగా చేసే పిల్లని ఆన్లైన్ లో ఏపీఎం అవసరం లేదు. కానీ కలెక్టర్ దివ్య దగ్గర ఫుట్పాత్ పై ఉండే అయితే అక్కడ నుంచి కలెక్టర్ దివ్య మేడం గారు మాకు అక్కడ ప్లాట్ ఇచ్చిండ్రు. అయితే 3 ఇయర్స్ నుంచి అక్కడ మాకు ట్యాక్స్ కానీ హౌస్ నెంబర్ కానీ ఇంకా ఇవ్వలేదు. దాంతో మాకు అంటే ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ పిల్లల స్కాలర్షిప్లు కానీ ఇంకా బ్యాంకులలో ఏదైనా పని ఉంటే మీరు ఉండే ప్లేస్లో ఈ అడ్రస్ లేదు, అడ్రస్ మార్పియండి అంటుండ్రు. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే మాకు పట్టాలు ఉంటే ఆ పట్టాల ద్వారా మాకు ఇంటి నెంబర్ వస్తే మేము మా ఆధార్ కార్డులో కానీ ప్రూఫ్స్లో మా రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ అయితే మాకు బాగుంటుందని మేము అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి బీజేపీలో ఎంట్రీతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీకి ఊపొచ్చింది.
ఇటీవల ఆయన ప్రారంభించిన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ నిత్యం ప్రజలతో సందడిగా మారుతుంది. ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనతో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై నరేంద్ర మోడీ అడుగుజాడల్లో పయనించే శ్రామికుడై కంది శ్రీనివాసరెడ్డి. ఈ పేరు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి చోట మారుమోగిపోతోంది. దానికి కారణం ఆయన బీజేపీలో చేరడం మాత్రమే కాదు, జిల్లా కేంద్రంలో కన్నీ విని ఎరుగని రీతిలో స్వంత క్యాంపాఫీస్ భవనం నిర్మించుకోవడం, దానికి ప్రజాసేవా భవన్ అని పేరు పెట్టడం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే, వారి సమస్యల్ని వినడం కోసమే దాన్ని నిర్మించినట్టు భవనం ప్రారంభం రోజున మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజాసేవా భవన్ అని దీనికి ఎందుకు పేరు పెట్టింది సార్ అని అంటున్నారు. సాధారణంగా క్యాంపు కార్యాలయం అంటే ఒక వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు. కానీ ఆదిలాబాద్ లాంటి వెనకబడ్డ ప్రాంతానికి, పడేయబడ్డ ప్రాంతానికి ఒక శాశ్వత వేదిక, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఏ సమయంలోనైనా ప్రజలు వచ్చి తమ గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక శాశ్వతమైనటువంటి వేదిక అవసరమని నాకు అనిపించింది. దాంతో వెంటనే సత్వరము దీని స్థల సమీకరణ చేసినాము. దాదాపు ఒక 800 గజాల స్థల సమీకరణ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక 2019 కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్ని కొని దాన్ని రీమోడలింగ్ చేసి ప్రజలకి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక పర్మనెంట్ వేదిక, శాశ్వత భవనాన్ని నిర్మించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ప్రతిరోజు కార్యకర్తలకు, అభిమానులకు, జిల్లా కేంద్రంకొచ్చే ప్రజలకు 2 పూటల భోజనం అందుబాటులో ఉంటుందని ప్రకటించి ఆయన ప్రజల మనిషి అనిపించుకున్నాడు. ప్రజలు ఇక్కడ భోజనశాలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రోజు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు రోజు భోజనం చేసేటట్టుగా మేము ప్లానింగ్ చేస్తున్నాము. సో ఎవరైనా కూడా జైనత్ మండలం, బేలా మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం, మావల మండలం, ఆదిలాబాద్ మండలం నుంచి కానీ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఎవరైనా కష్టాలు ఉన్నటువంటి పేదలు కానీ మా ప్రజాసేవా భవన్కి ఎప్పుడైనా రావచ్చు. మీకు బుక్కెడు బువ్వ పెడతాం, ఇంత ఛాయ్ నీళ్లు పోస్తాం, మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాం, మీ సమస్యల్ని వింటాం. దీంతోనే ఆయనంటే ప్రజల్లో అభిమానం పెరిగింది, ఆప్యాయత వెల్లివిరిసింది. అంతేకాదు, కేఎస్ఆర్ ఫౌండేషన్ తో ఆయన నిరంతరం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. మరికొందరు ఆయన బాటలో నడిచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రేరణ కలిగించారు. ఇక ప్రజాసేవా భవన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మంది యువకులు ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కంది శ్రీనన్న ప్రజలకు మంచి చేసేందుకే తమ ముందుకొచ్చాడని, ఆయన మీదున్న నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. గెలిచేంత వరకు పోరాడుకుంటూనే ఉంటాం. మా సీనన్న పేదవాళ్ళకి బాగా సాయం చేస్తాడు. మా సీనన్న గెలుపు కోసం మేము ఎక్కడైనా, ఎంత దూరం అన్నా మా పార్టీ కోసం మేము ఎంత కష్టమైనా పోరాడి మా పార్టీని గెలిపించుకుంటాం. జై బీజేపీ. కలిసి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను అందరికీ. ఈ కోహినూర్ యూత్ అన్న నీ వెంట ఎప్పుడు ఉంటుంది. బీజేపీకి ముందుకు తీసుకెళ్ళి మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. అన్న పార్టీని, అన్నని గెలిపించాలని, బీజేపీని ముందుకు తీసుకెళ్లాలని సభగా అందరినీ కోరుకుంటున్నాను. కాలే వరకు అన్న తోడు అంటే ఉంటామని ఈ అందరి ముంగట తెలుపుకుంటున్నాం. మేము అందరూ ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే బీజేపీలో చేరడానికి, అట్లనే మన సీను అన్నని సపోర్ట్ చేయడానికి వచ్చిన. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే బీజేపీ కోసం మేము ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ లేవు. మొన్న ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా కానీ రిజర్వేషన్ అయితే అస్సలు లేవు. ఇప్పుడు కంది సీనన్న మన ఎంబటే ఉండి మనకు అన్ని మంచి విషయాలు చెప్తుండు. కానీ జోగురామన్ వచ్చిన నుంచి మాకు ఇక స్కాలర్షిప్ బడులు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ₹1 స్కాలర్షిప్ పడలే. అట్లా ఉన్నాయి జోగురామన్ అది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వంత క్యాంప్ ఆఫీస్ తో పాటు దాని పక్కనే స్వంత నివాస భవనం కూడా నిర్మాణం చేపట్టి తాను తిరిగి అమెరికా వెళ్లను, ప్రజల కోసమే వచ్చాను, ప్రజల మధ్యనే ఉంటాను, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తానని చెప్పి విమర్శకుల నోళ్లు మోయించాడు. ఇది చాలు ఆయనకు తన జిల్లా ప్రజలపై ఎంత మమకారం ఉందో చెప్పడానికి. అందుకే ప్రతిరోజు ప్రజాసేవా భవన్ కు క్యూ కడుతున్నారు. ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను మోపెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రామయ్యా రామయ్యా రామ సీనయ్యా అదిలబాదు హృదయాలు నీ కైవే చున్నవి రాయ. మరోవైపు క్యాంపు కార్యాలయానికే పరిమితం కాకుండా పట్టణంలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారు. పలు కాలనీలలో పర్యటిస్తూ అత్యవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తున్నారు. మొత్తానికి అందరినీ పలుకరిస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటూ అందరి వాడు అనిపించుకుంటున్నాడు కంది శ్రీనన్న. ఊరు వాడ ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట అభివృద్ధంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట. ఊరు వాడ లాల్ టెక్డే కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడల్లో ఉట్నూరు గురుకుల విద్యాశాల విద్యార్థులు సత్తా చాటాలని ఐటీడీఏ పీఓ కె వరుణ్ రెడ్డి అన్నారు. ఉట్నూరు మండలం లాల్ టెక్డే కళాశాలలో 6th జోనల్ లెవెల్ క్రీడలను ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావుతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు చేపట్టామని పీఓ తెలిపారు. ఇక రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో రాణించే విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా క్రీడా ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. విజయంపైనే గురిపెట్టాలని లక్ష్యం నుంచి దృష్టి మరల్చకూడదని అన్నారు. ఇక అంతకుముందు క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఫుట్బాల్, ఖోఖో క్రీడా పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జయవంతరావు, వైస్ ఎంపీపీ బాలాజీ, ఏఎంసీ చైర్మన్ ఎస్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. I request all the officials and public representatives and all the students to stand up for the singing of Vande Mataram. States and different schools. Firstly, the student B. Prasad of Chimanpalli in the Madhya Pradesh. The game is of. ఇది మా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 160 రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి, మా కింద స్కూల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ స్కూల్కి వెళ్తామో వి సీ దిస్ పర్సన్ కెన్ బి ఒక బ్రైట్ ఇండివిజువల్ అవ్వచ్చు, లేదా సంబడి యూస్ కాంట్రిబ్యూటింగ్ గ్రేట్ టు ద సొసైటీ. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇందులో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అవుతారు అని. ఎంతమంది అవుతారు అండి? సో ఎవరైతే మీ అందరు కూడా ఈరోజు జోనల్ మీట్లో మీ పర్టికులర్ స్కూల్ని రిప్రజెంట్ చేస్తానికి వచ్చారు. నేను కూడా ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో, మన గోషామల్ స్టేడియంలో నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆ రోజు ఖోఖో కెప్టెన్ ఉండే నేను. మరి అలాగే మార్చ్ ఫాస్ట్ ఆ రోజు ఇలాగే వర్షం పడి క్యాన్సిల్ అయితే ఎంత డిసప్పాయింట్ అయినామో. నేను ఇక్కడ రాగానే నేను సర్టిఫికేట్ తీసుకురావడానికి పోయినప్పుడు వర్షం పడింది. ఈ రోజు కూడా పిల్లలు పాపం వర్షం పడుతుంది, ఆ దేవుడు మొక్కుకున్న కాసేపు వర్షం పడద్దని. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు, కార్యకర్తలు ప్రజలతో కలకల్లాడుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన ప్రజాసేవా భవన్ కు ప్రతిరోజు ప్రజలు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డితో ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. తమ కష్టసుఖాలను ఆయనతో పంచుకుంటున్నారు, సమస్యలను విన్నవిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు. ఎంతో ఓపికగా వారి గోడును వింటూ వారికి ధైర్యాన్నిస్తున్నారు. కొందరు ఆయన సేవా దృక్పథానికి ఆకర్షితులై బీజేపీలో చేరుతుంటే వారికి కాషాయ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు.
ఆశించిన మేర పత్తి రాక ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వెలవెలబోతుంది. తెల్ల బంగారంతో కలకల్లాడాల్సింది పోయి పత్తి పండు రాక బోసిపోయి దర్శనమిస్తుంది. ఈ నెల 14న కలెక్టర్ శక్తా పట్నాయక్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి కొనుగోలును ప్రారంభించారు. ఈ 4 రోజుల వ్యవధిలో కేవలం 500 క్వింటాలు మాత్రమే పత్తి మార్కెట్కు వచ్చింది. ఒకవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటూ ఉండగా మరోవైపు చేతికొచ్చిన పంటను సైతం అమ్ముకోవడానికి రైతులు అనాసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు 6,830 రూపాయలు ప్రకటించగా వ్యాపారులు 8,300గా నిర్ణయించారు. ప్రస్తుతం ఆ ధర కూడా నిలకడగలేదు. ప్రారంభంలో 2 రోజులు అదే ధర పలకగా ఇవాళ 150 రూపాయలు తగ్గించారు. అటు తేమ పేరుతో కొర్రీలు పెడుతూ ఉండడంతో తమకు ఏ మాత్రమూ గిట్టుబాటు కాదంటూ రైతులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీపావళి తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో పత్తి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంది శ్రీనివాస్ రెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణదాత అంబులెన్స్లను నిత్యం అందుబాటులో ఉంచుతూ ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు చేర్చుతున్నారు. గుడిహత్నూరు మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల కుంటాల అశోక్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆదిలాబాద్ రిమ్స్ నుండి మెరుగైన వైద్యం కోసం ఆయన ప్రాణదాత అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ఆపత్ బాంధవుడిలా నిలుస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు కూలీ రేట్లు పెంచి ఇవ్వాలని లేకుంటే పనులను బహిష్కరిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బండారి పోషన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో కార్మికులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్క జిల్లాలైన నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో భవన నిర్మాణ కార్మికులకు రోజువారీగా 350 రూపాయలు చెల్లిస్తున్నారని, కానీ ఆదిలాబాద్ లో మాత్రమే 250 రూపాయలు ఇస్తున్నారన్నారు. దీంతో కార్మికులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్నారు. ఇక కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు పనుల బంద్కు పిలుపునిచ్చారు. ఎవరైనా కార్మికులు ఉల్లంఘించి పనులకు వెళితే వారికి 10,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్కే అహ్మద్, ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ 250 నడుస్తుంది కాబట్టి ఈ 250తో మాకు ఇక్కడ ఏం పడతలేదు, గిట్టుబాటు అయితలేదు, వీళ్ళకు లేబర్ల కైకిళ్ళు వెళ్తలేవు వాళ్ళ. కాబట్టి పక్క జిల్లాలో అయితే ఎట్లయితే 350 నడుస్తుందో గట్టి పట్టుతో 3 రోజులు బంద్ ఉంచి, ఈ ఆదిలాబాద్ మొత్తం బంద్ ఉంచి 3 రోజులు బంద్ ఉంచి 350 అయినాకనే మేము అందరం పనులకు వెళ్తామని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘంలో మా సంఘ భవన కార్మికులందరూ బుధవారం నుంచి బంద్ చేసి దీన్ని జయప్రదం చేయాలని అందరి ముందు కోరుకుంటున్నాం. బుధవారం నుంచి ఇక్కడనే భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండి ఈయన్నే భోజనాలు అవుతాయి, ఇక్కడనే తిని ఇక్కడనే ఉండి ఇక్కడనే పోవాలి. ఆదిలాబాద్లో పనులు చేస్తే
వాళ్లకు 10,000 రూపాయల జుర్మానా పడుతుంది. ఇక్కడ మేము ఒక 15 మంది 20 మందిని మేము ఇక్కడ నుంచి భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి మా మేస్త్రీలు అందరూ బయటకు వెళ్తున్నారు, బండ్లు తీసుకొని తిరుగుతారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల ఇక్కడ చాందా కానీ, ఇక్కడ బట్టి సవరం కానీ, ఇక్కడ మావల ఈ సరౌండింగ్లో మొత్తం మా 20 మంది తిరుగుతారు. ఎవరు దొరికినా కానీ వాళ్లకు 10,000 రూపాయల జుర్మానా పడుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ భవన నిర్మాణ కార్మికులు ఎవరు కరీంనగర్ లో తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ దాసరి భూమన్నపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ తాళ్ల రవీందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,200 తీన్మార్ మల్లన్న టీం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు. తమ టీంకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ శక్తులు కుయుక్తులతో తమపై లేనిపోని కేసులు పెట్టిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది హేయమైన చర్య అంటూ అభివర్ణించారు. ఈ మీడియా సమావేశంలో మల్లన్న టీం సభ్యులు సురేష్, కిరణ్, క్రాంతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 7200 తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య గారి మీద అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అక్కడ అట్రాసిటీ కేసు ఎవరైతే పెట్టినారంటే జమ్మికుంట సిఐ రామచంద్రరావు గారు అట్రాసిటీ కేసు పెట్టిండ్రు. ఒక సిఐ లెవెల్లో రిటైర్డ్ అయిన వ్యక్తికి చట్టాల గురించి అవగాహన ఉంది. అటువంటి వ్యక్తిని అప్రోచ్ అయ్యి మా 7200 టీంని రాష్ట్ర టీంని ఇన్వైట్ చేసింది వాళ్ళే, ఎవరు ధర్మారం గ్రామస్తులు పరిష్కరించడానికి. అయితే అటువంటి వ్యక్తిని పిలిచి పరిష్కరించడం కోసం పిలిస్తే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు రాజకీయ శక్తులు కలిసి కుమ్మక్కై దాసరి భూమయ్య గారి మీద అటాక్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దీన్ని ఆదిలాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య. ఇటువంటి తప్పుడు కేసులు బనాయించుకుంటా చేసుకుంటా ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఒకటే చెప్పదలుచుకున్న ఆదిలాబాద్ జిల్లాలో బేల మండలం కొమరంభీం కుమరం సురు వర్ధంతి సభకు విచ్చేసి విజయవంతం చేసిన అందరికీ కోలాం మండల అధ్యక్షుడు మాడవి గోవిందరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఒక్క పిలుపుతో మండలం నలుమూల నుండి తరలివచ్చిన 9 తెగల ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవానీగూడ సర్పంచ్ కేశవ్, ఉప సర్పంచ్ ఆతర లక్ష్మి, చాకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒకటి ఏమిటిదని అంటే మన వర్ధంతి సందర్భంగా ఏదైతే కుమరం భీము వర్ధంతి దాంతోపాటు కుమరం సూరు వర్ధంతి సుఖ నిర్మించినందుకు నిన్న జరిగినందుకు మాకు చాలా సంతోషమే. అందరూ విలేజ్ నుంచి వచ్చిన పటేల్ దేవారి మహాజన్ నైకుకి దాంతోపాటు మేధావులు దాంతోపాటు అధికారులు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మాకు చాలా ఒక సంతోషకరమైన విషయము. దాంతోపాటు ఇంకా రాబోయే కాలంలో సుఖ దాంతోనే అందరూ కలిసికట్టుగానే ఇదే విధంగా జరపాలనేది మా ఒక బేల మండల కులమ హక్కుల పోరాట సమితి తరపున నుంచి మీకు ఒక వినపము. జైనత్ మండలం బోర్స్ ప్రాథమిక పాఠశాలను డీఈఓ ప్రణీత సందర్శించారు. ఈ నెల 15 నుండి ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని సమీక్షించారు. పిల్లలు సామర్థ్యాలలో పెరుగుపెడాలంటే ముందు బోధనలో మార్పులు రావాలని నిర్ణయించి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి తరగతిలో సోపనాల క్రమంగా బోధించడం, బోధనోపకరణాలను ఉపయోగించడం, ఆటల పోటీలు, ఇక పాటలు, కృత్యాలతో బోధించి సామర్థ్యాల సాధన చేపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ నెల 27, 28 మండల స్థాయి, 29న జిల్లా స్థాయి, 30న రాష్ట్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. బేస్ లైన్ టెస్ట్ తర్వాత జరిగిన బోధనతో పిల్లల్లో వచ్చిన మార్పుపై సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నర్సయ్య, ఉదయశ్రీ, ఉపాధ్యాయులు జోషి, హరీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. బేల మండలం గ్రంథాలయ భవనంపై ఆశలు వదులుకోవాల్సిందేనని బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ పోతరాజ్ అన్నారు. మండల కేంద్రంలో గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురాకపోవడం
శోచనీయమని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు కాంట్రాక్టులపై ఉన్న ధ్యాస నిరుద్యోగ అభ్యర్థులపై లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక భవనం ప్రారంభమైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సభ్యులు రాము బక్కడే, మనోజ్ రెడ్డి, మహేష్, సాయి పాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో బతుకమ్మ చీరలు డబ్బేసి బుక్లు అయితే కనిపిస్తారు. ఇక్కడ గ్రంథాలయం మరియు గ్రంథాలయం లోపల కొత్తగా వెలిసిన భవనం లోపల వెలిస్తే అక్కడ బతుకమ్మ చీరలు మరియు ఐకేపీ సెంటర్ మొత్తానికి ఒక గోదాం లాగా మార్చడం జరిగింది. ఇది బేలా మండలానికి చెందినటువంటి గ్రంథాలయం చైర్మన్ ఉన్నప్పటికీ ఎలాంటి గ్రంథాలయం అభివృద్ధి నోచుకోలేదు. నిన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్లు జరగడం జరిగింది. విద్యార్థులు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. సరైన బుక్కులు లేవు, మరియు గ్రంథాలయం కూడా సరిగా లేదు. ఇక్కడ మొత్తానికి గ్రంథాలయమే లేదు. మరియు గ్రంథాలయానికి చెందిన చైర్మన్కి కాంట్రాక్టర్ పనుల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదు. ఇక విద్యార్థులు మొత్తానికి తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ఫాతిమా అబ్దుల్లా క్రీడా దుస్తులు అందజేశారు. జెడ్పీ ఎస్ఎస్ దేవాపూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు తన వంతు సహకారంగా 5,000 రూపాయలు వెచ్చించి 20 మందికి క్రీడా దుస్తులు అందించారు. ఇక ఈ కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్, గ్రామ పెద్ద దామోదర్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిజాలు కూడా ఈరోజు మంచి దినం, చాలా సుదినం అనుకోవచ్చు. ఎందుకంటే యూత్ సర్పంచ్ ఉంటే, చదువుకున్నవాడు విద్యావంతుడు సర్పంచ్ అయితే ఆ గ్రామం యొక్క రూపురేఖల్ని ఎలా మార్చవచ్చు అనేది ఈ దేవాపూర్ గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం దేవాపూర్ గ్రామం లేదు. ఈ 3 సంవత్సరాల్లో దేవాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి మరి ఈ విధంగా ఈరోజు మీకు స్పోర్ట్స్ డ్రెస్సులు కొనియడం సర్పంచ్ గారు అయితేనండి. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను అధ్యాపక బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా బారెగూడ గ్రామంలో మాలీ సంఘం జెండా పండుగ వారోత్సవాలను పురస్కరించుకుని మహాత్మా జ్యోతిరావు సావిత్రిబాయి పూలే జెండాను ఆవిష్కరించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాలీ సంఘ గ్రామ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు టాకిరి బాపురావు, డివిజన్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జెండాలను ఎగిరేది మనకు ఎస్టీ అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. దానికోసం రీసెంట్గా అందులో నేను కూడా వెళ్తా అనుకున్నా. కాకపోతే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినాం. అయినా సరే మా మాలి బంధువులందరూ, మా మాలి పెద్దలు కేసీఆర్ దగ్గర వరకు పోయిండ్రు. మనకు ఎస్టీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అటు తలమడుగు మండలం కోచ్లాపూర్ గ్రామంలోనూ మాలీ సంఘం జెండా పండుగ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపురి, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే, సర్పంచ్ ప్రభావామన్ రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో
తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో మాలీల జెండా పండుగ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా క్యాడర్తో పాటుగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు మరియు పటేళ్ల సంఘం అధ్యక్షులు కూడా వచ్చి పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 100 6 100 మనం ఎస్టీ హోదా సాధించే వరకు విశ్రమించేది లేదు. కాబట్టి ఎస్టీ హోదానే మన యొక్క అంతిమ లక్ష్యం కావాలి. ఎస్టీ హోదా సాధించుకొని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడ్డటువంటి మాలి కులస్తులకు ఫులే దంపతుల స్ఫూర్తితో మరి మేము సామాజిక న్యాయం దొరికే వరకు విశ్రమించబోమని చెప్పేసి ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో గొల్లకుర్మలు యాదవులకు గొర్రెలకు బదులు నగదు బలి చేస్తామని ప్రకటించినట్టుగానే మిగతా నియోజకవర్గాల్లో వర్తింపచేయాలని గొర్రెల పెంపకందారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాన్సీ మండల కేంద్రంలో ఎంఆర్ఓ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మండల అధ్యక్షులు రాకేష్ యాదవ్, కోశాధికారి నరేష్ యాదవ్, రామన్న యాదవ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే మునుగోడులో ఎలాగైతే నగదు బదిలీ గొర్రె సంఘం సభ్యులందరికీ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా మా అందరికి కూడా మా మండల కేంద్రం కూడా అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి మేము తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక ముందు ఇంతకుముందు గతంలో ఇచ్చిన విధంగా ఇస్తే ఆ గొర్రెలు కరెక్ట్ దొరకకపోవడము, అది లేకుంటే అన్ని బీమారు పడ్డాయి, అక్కడ నుంచి తెచ్చేసరికి ఇక్కడ చనిపోవడం, అట్లా బాగా మా గొర్రెల కుటుంబాలు నష్టపోవడం జరిగింది. కాబట్టి నగదు బదిలీ చేస్తే మేము ఆ నగదులు బదిలీ అమౌంట్. కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమలకు మహా పాదయాత్రగా బయలుదేరి లక్షేరిపేట స్వాములు శంషాబాద్కు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షేరిపేటకు చెందిన గడ్డం భాస్కర్, కట్ల శంకర్, రాజు ముగ్గురు స్వాములు ఈ నెల 9వ తేదీన అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు మహా పాదయాత్రగా బయలుదేరారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 150 మంది స్వాములు ఇప్పటికీ 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇవాళ శంషాబాద్ చేరుకున్నారు. సంజీవన్ అభివృద్ధి కేరళ గురుస్వామి ఆధ్వర్యంలో వీరి పాదయాత్ర నిరాటకంగా సాగుతుంది. ఇక 41 సంవత్సరాల నుండి అయ్యప్ప మాల ధరిస్తూ 70 సంవత్సరాల వృద్ధుడు గడ్డం భాస్కర్ ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ మిగతా స్వాములకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ అయ్యప్ప స్వామి మహాపాదయాత్రని మేము సిద్దిపేట కొన్నిగల సంఘం నుండి 3 సంవత్సరం 2019లో అనుకున్నాము మా స్వామి, కానీ దురదృష్టవశాత్తు కోవిడ్-19 వల్ల మేము 2021లో చేరైపోయినాం. ఈసారి స్వామి కరుణ కటాక్షాలతో పాదయాత్ర స్టార్ట్ చేసాము. మాకు కొత్త కాబట్టి మాకు ఇంతకుముందు మా సిద్దిపేట 6 సార్లు పాదయాత్ర గురుస్వామి దుర్గారెడ్డి గురుస్వామి మరియు కర్ణాటక నుంచి నాగరాజు గురుస్వామి వాళ్ళ సహకారంతో ఇప్పటికీ బుధవారం నుంచి దాదాపు 5 రోజులు పాదయాత్ర చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా హ్యాపీగా, సంతోషంగా జరుగుతుంది. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర గత 21 సంవత్సరాలు శ్రీ స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులతో అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా పాదయాత్ర అక్టోబర్ 9వ తారీఖున బయలుదేరి సుమారుగా 180 కిలోమీటర్లు చేరుకొని ఇక్కడ శాతంరాయ్ శంషాబాద్ దగ్గర చేరుకున్నాము. రెండో విడతలో గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో యాదవ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలు ఉన్నాయన్న ఉద్దేశంతో నల్గొండ జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపి జీవో జారీ చేసిందని గొల్లకుర్మల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్ల రాజు యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను కూడా పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి నగదు బదిలీ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అక్క శంకర్, మండల అధ్యక్షుడు గొర్ల గంగయ్య, ఉపాధ్యక్షుడు ఎట్టం ముత్యం తదితరులు పాల్గొన్నారు. గొల్ల కుర్మలందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొల్ల కుర్మలందరికీ గొర్రెల పథకంని తీసుకురావడం జరిగింది. ఆ గొర్రెల పథకం మరి
50% 2017 ఎన్నికలకు ముందిచ్చి అది రెండవ విడత 2018లో ఇవ్వాల్సి ఉండే అనివార్య కారణాలు చూపెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి నిన్న కాక మొన్న మునుగోడు నోటిఫికేషన్ ఏదైతే ఎన్నికలు వచ్చిందో అంత మొదలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుటుంబాలందరూ మాకు గొర్రెల వలన లాభం లేదు, మేము ఆర్థికంగా ఎటువంటి లాభం పొందడం లేదు, కానీ మరి నగదు బదిలీ ఇస్తే ఆయా కుటుంబాల్లో ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ వారు ఏదైతే నైపుణ్యం ఏదాంట్లయితే ఉంటుందో మెడికల్ షాపు కిరాణా షాపు మరి వారికి ఏదైతే అవుతుందో ఇప్పుడు దళిత బంధు ఏ విధంగానైతే దళితులకు వారి వృత్తులు ఏది చేసుకున్నా కానీ ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నిన్న మునుగోడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను తీసుకురావడం జరిగింది. ఆ జీవో కాపీలో ఏమున్నదంటే ఓన్లీ నల్గొండ జిల్లా మాత్రమే ఇది వర్తించే విధంగా ఈ జీవోను తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని గొల్ల కురుమలందరం ఏకమై మరి అన్ని మండల రెవెన్యూ అధికారులకు ఈరోజు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.